4 సంగతులు అక్కడ ఉంటాయి. మొట్టమొదటిది, మనము చేసిన ప్రార్థనలు అక్కడ జ్ఞాపకార్థంగా వ్రాయబడతాయి, గుర్తుపెట్టుకోండి. రెండవది, మనం చేసిన సేవా కార్యక్రమాలు, ధర్మ కార్యాలు, మనకు కలిగి ఉన్న దానిలో ఇతరులకు మనం చేసేటువంటి ప్రతి చర్య, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి, పట్టెడు అన్నం పెట్టిన దగ్గర నుంచి, ఆపదలో అంత సాయం చేసిన దగ్గర నుంచి, నీ శక్తి కొలది. అలాగే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు చేసే పరిచర్య దగ్గర నుంచి, దేవుని కొరకు నువ్వు చేసే త్యాగం దగ్గర నుంచి ప్రతిదీ రికార్డెడ్గా ఉంటుంది అన్నాడు అక్కడ. నువ్వు అనుకుంటావు ఎప్పుడో ఎవరికి దాహంతో ఉన్నోళ్ళకి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చావు, లేకపోతే సేవకుడికి, విశ్వాసికి, దేవుని నామంలో నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి అంత చన్నీళ్ళు ఇచ్చావు. నీళ్ళే ఇచ్చింది, నువ్వు ఫ్రీగా వచ్చే ఇచ్చావు. నువ్వు అనుకున్నావు నీళ్ళే కదా నేను ఇచ్చిందని. కానీ నా పేరిట వచ్చు వాడిని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఆ మాట తేలిగ్గా తీసుకుందామా, సీరియస్గా తీసుకుందామా? అంటే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినది కూడా రాసుకుంటాడు. ఇక నువ్వు ఆపదలో ఉన్న వాళ్ళకి నీ కలిగిన దానిలో నుండి నువ్వు సాయం చేసింది అక్కడ నమోదు చేయబడింది. ఎన్నిసార్లు ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా, అది దేవుని పనికి కానీ, సాటి మనుషుల వేదనలో వాళ్ళకి ఇంత సహాయం కానీ, ఇంకా చెప్పాలంటే కృంగిపోయిన ఒక వ్యక్తిని వెన్ను తట్టి నువ్వు ధైర్యపరిచింది కూడా సేవగానే రాసుకుంటాడు అక్కడ. ఇప్పుడు నీ సాటి సహోదరుడు అప్పులను బట్టో సమస్యలను బట్టో కృంగిపోయాడు, ఇబ్బంది పడుతున్నాడు. నువ్వేం చేశావంటే కొన్ని మాటలు, దేవుని మాటలు చెప్పి, నీ సాక్ష్యం చెప్పి ఆ వ్యక్తిని ధైర్యపరిచావు, వెన్ను తట్టావు. ఆమెను ధైర్యపరిచావు, వెన్ను తట్టావు. సోదరి, నువ్వు నీ మాట విని ఆమె చావకుండా బ్రతికింది, బలపడింది, తన అభిప్రాయాన్ని మార్చుకుంది, దేవునికి కనెక్ట్ అయింది. ఇలా నువ్వు నీ జీవిత కాలంలో కనీసం అనేక మందిని నువ్వు అలా ధైర్యపరిచావు, ప్రోత్సహించావు, బలపరిచావు. వారి కోసం నీ టైం కొంచెం వెచ్చించావు. నీకు తెలుసా, నీకు తెలియకుండానే గొప్ప సేవ నువ్వు చేస్తున్నావు. అది రాసుకున్నాడు అక్కడ. ఇది ఒట్టి మాట కాదమ్మా, నిజం నేను చెప్పేది. ఎందుకంటే మన దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. అదే కృంగిన వారిని నువ్వు లేవనెత్తినప్పుడు దేవుడు చేసే సత్క్రియ నువ్వు చేస్తున్నావు. అప్పుడు నేను ఏ లెక్కలో చేరుస్తాడు? సేవకుల లెక్కలోనే చేరుస్తాడు. సేవ చేసావు నువ్వు.